నాగులుప్పులపాడు అనే గ్రామంలో పెద్ద కుటుంబం జీవిస్తుంది. తల్లి, తండ్రి, 3 కుమార్తెలు, 3 కుమారులు. జీవనంలో కష్టంగా సాగుతుంది. ఇలా బతుకుతూనే ఉండలేం, ఏదైనా చేయాలి. సరే నాన్న, నేను వ్యవసాయం చేస్తాను, కష్టపడతాను. మన పెద్దోడు రాజును ఈ రోజు నుండి వ్యవసాయం కోసం కర్ణాటక పంపిస్తున్నాం. రాజు కర్ణాటకకు వెళ్ళి ప్రతి పొలం సాగు చేయటం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. ఇదే నా జీవితం. ఇక నా కుటుంబం కోసం నేను కష్టపడి పనిచేస్తాను. ఒక అర్ధరాత్రి రాజు పొలంలో కాపలాగా ఉన్నాడు. అకస్మాత్తుగా కొలను వైపు చూడగా జింక చర్మం మీద కూర్చొని నీటి మీద తేలుతున్న మాంత్రికుని చూశాడు. ఏంటబ్బా నీటి మీద నల్లగా కనిపిస్తుంది? భయపడకు, ఈ రోజు నుండి నీవు నా శిష్యుడవు. నీ పేరు రాజు కదూ? మాంత్రికుడు రాజు ముందుకు వచ్చి 2 అరటి పండ్లు ఇచ్చాడు. భయంతో రాజు వాటిని తిన్నాడు. అప్పటి నుండి రాజు మాంత్రికుని వశమైపోయాడు. రాజు, నేను నీకు క్షుద్ర విద్యలు నేర్పించబోతున్నాను ఈ రోజు నుండి. ఓం భీం భం 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 భం. ఓం రాజు, నీకు ఈరోజు సర్పయాగం నేర్పిస్తాను. ఓం భీం భం 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 భం. రాజు, మనం ఈరోజు పార్వతి అనే ఆమెను చేతబడి శిక్ష ద్వారా బంధించబోతున్నాం. వారి కుటుంబీకులు వస్తారు. చూడు, నిజానికి మనం చేతబడి శక్తి ద్వారా మనిషిని చంపలేం, బాధిస్తాం, బంధిస్తాం. గడువు పత్రం రాసి దాన్ని చదువు. ఓం భీం భం 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 భం. ఓం. గడువు పత్రం రాసి దాన్ని చదువు. రాజు, ఈరోజు మనం బంధించిన పార్వతీ శవాన్ని నిజంగా చంపబోతాము. పూజకు సిద్ధం చేయి. ఏమాత్రం తేడా పడితే అది మనల్ని మృంగివేస్తుంది. జాగ్రత్త. పూజకు సిద్ధం చేయి. ఓం భీం భం 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 భం. ఓం.
పార్వతి, ఆకలవుతుందా? అయితే కుక్కలాదు తినో. ఈ విధంగా రాజుకి మాంత్రికుడు క్షుద్ర పూజలు, చాతబడి మరియు శవాలను తినటం అన్ని నేర్పిస్తాడు. అంతేకాదు, రాజు పొలాన్ని వేరే వాళ్ళకి అప్పగించి దాన్ని చూసుకోమని చెప్తాడు. వాళ్ళు భయంతో దాన్ని చూసుకుంటారు. ఇంటి దగ్గర నుంచి లెటర్ కూడా రానివ్వరు. ప్రస్తుతం రాజు పూర్తిగా మాంత్రికుని వశమై ఉన్నాడు. ఈ విత్తనాలు తీసుకో రాజు. ఇవి ఒక పిల్లి నోట్లో పెట్టి దానిని సమాధి చేసి దాని మీద వచ్చిన చెట్టుకాయను నువ్వు కాటుకులా పెట్టుకో. అది నీకు రాత్రివేళ కళ్ళు కనపడేలా చేస్తుంది. ఇది ఇంద్రజాల విద్య. ఇది నీకు తిరుగులేదు రాజు. రాజు, ఇక నీకు తిరుగులేదు రాజు. నేను నిన్ను హిమాలయాలకు పంపించాలనుకుంటున్నాను. నీవు సకల మాంత్రిక విద్య యందు ప్రావీణ్యుడవై ఉన్నావు. ఈ విధంగా మాంత్రికుడు రాజుకు సకల విద్యలు, మాంత్రిక, చాతబడి, చిల్లంగి నేర్పిస్తాడు. రాజు, నీవు నాకు 101వ శిష్యుడు. రెడీగా ఉండు. 2 రోజుల్లో నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోవలసి ఉన్నది. ఈ విధంగా మాంత్రికుడు తను 101 మందికి తన విద్య నేర్పించినందుకు ఎంతో సంతోషిస్తాడు. ఇంతలో రాజుకు ఇంటి దగ్గర నుండి ఉత్తరం వస్తుంది. మాంత్రికుడికి చెప్పకుండా వెంటనే పయనమై వెనుక తిరుగుతాడు. పూర్తిగా మాంత్రికునిగా మారిన రాజు రెండేకి వస్తాడు. రాజు జననివాసాలలో ఉండకూడదు కనుక శివాలయంలో తలదాచుకుంటాడు ఊరు బయట. రాజు ఫ్రెండ్ మాత్రం ఇది తెలియక అతని దగ్గర పెట్టె లాక్కుంటాడు. రక్షకుడు, ఆయన యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును అంటూ సువార్త చేస్తున్న సువార్తికులను కాలుతో తన్ని రాజు మాంత్రికుడు విర్రవీగుతుంటాడు. రాజు, వెనక్కి వెళ్ళిపోతున్నామని సంతోషించుకు. దేవుడు చూస్తున్నాడు మిత్రమా. ఒక్కసారి ఆలోచించు.
నీ తలనొప్పి. నా సకల విద్యలు నేర్పించానని నా యజమాని చెప్పాడే. నేనెందుకు నా తలనొప్పిని తగ్గించుకోలేకపోతున్నాను. భరించలేని తలనొప్పి భరించలేకపోతున్నా. రాజుకి దైవశక్తి తగులుతుంది. పక్షవాతంతో బాధపడిపోతాడు. ఓవైపు తలనొప్పి, మరోవైపు పక్షవాతం. కుటుంబ సభ్యులు అంతా కలిసి చెప్తారు, కానీ రాజు మనసు మారలేదు. దైవజనుడు ప్రార్థించగా రాజులో ఉన్నటువంటి దెయ్యపు శక్తులు రాజును విలవిలలాడిస్తూ అతని శరీరం నుండి పోక మాదిరిగా వెళ్ళిపోతాయి. అయ్యా రక్షక, ఈ దెయ్యపు తాంత్రిక శక్తుల ద్వారా ఒక మనిషిని పుట్టింపలేవు, ఒక మనిషిని చంపలేవని నీ యొక్క నీతిని మా ప్రజలలో ప్రజ్వలింపచేయండి దేవా. నీకే జయము, జయము, జయము. ఆమేన్. అపహాస్యబులు కూర్చుండ చోట కూర్చుండక, పాపుల మార్గమును నడవక, దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. ఆమెన్.